డిఎస్సి వ్యవహారంపై వైసీపీ ఆందోళనలు మరింత ఉధృతం చేస్తోంది. తిరుపతి జిల్లా పుత్తూరులో మాజీ మంత్రి ఆర్కే రోజా ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించి ప్రభుత్వం తీరును తీవ్రంగా విమర్శించారు. మెగా డిఎస్సి పేరుతో నిరుద్యోగ యువతను మోసం చేశారని ఆరోపిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈరోజు రాష్ట్రంలో మెగా డిఎస్సిలో జరిగిన పేపర్ లీకేజ్, దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇచ్చిన విధానము, అలాగే అర్హులైన వాళ్ళకి ఉద్యోగం ఇవ్వకుండా రాత పరీక్ష లేకుండా లక్షలాది డబ్బు దోచుకొని ఉద్యోగం ఇచ్చిన విధానంపై డిఎస్సి అభ్యర్థులు చేపట్టిన ఈ యొక్క మెగా డిఎస్సి మీద సిబిఐ విచారణ జరగాలి. ఈ పేపర్ లీకేజ్ ని అలాగే దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాన్ని ఇచ్చిన లోకేష్ వెంటనే రాజీనామా చేయాలి. అలాగే అర్హులైన వారికి మళ్ళీ ఉద్యోగాలు ఇచ్చే విధంగా వారు చేసిన తప్పుల్ని సరిదిద్దుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిఎస్సి అభ్యర్థులకి అందరికీ సపోర్టివ్ గా చాలా రోజులుగా మరి అండగా నిలబడుతూ ర్యాలీలు, నిరాహార దీక్షలు, అలాగే టౌన్ హాల్ మీటింగ్లు పెట్టి ప్రభుత్వానికి చేరవేస్తున్నాం. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ చీమ కుట్టినట్టు కూడా లేదనటానికి నిదర్శనం. ఈ రోజు బాధ్యతతో విద్యాశాఖ మంత్రి ఆయన మీద వస్తున్న అలిగేషన్స్ కి ప్రెస్ మీట్ పెట్టి సమాధానాలు చెప్పాల్సింది పోయి పోలీసులతో, తెలుగుదేశం పార్టీ గూండాలతో ఈ రోజు ప్రశాంతంగా ఉద్యమం చేస్తున్న అందరి మీద ఎలా దాడులు చేస్తున్నారు, ఎలా కొట్టిస్తున్నారు, ఎలా కేసులు పెడుతున్నారు, చివరికి సైకోలుగా మారిపోవడం చూస్తున్నాం. మీరు డిఎస్సిని దగా డిఎస్సి చేయకుంటే ఎందుకు వణికిపోతున్నారు? ఎందుకు ఫ్రస్ట్రేషన్ తో ఈ విధంగా దాడులు చేస్తున్నారు, అరెస్టులు చేస్తున్నారు? మీరు తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే వెంటనే సిబిఐ విచారణ వేయించుకోండి. సిబిఐ విచారణలో తప్పు జరిగిందా లేదా అని నిరూపిస్తారు. జరుగుంటే లోకేష్ ని శిక్షించండి, జరగకపోతే లోకేష్ కి క్లీన్ చిట్ ఇవ్వండి. ఈ రోజు రాష్ట్రంలో మెగా డిఎస్సి